Hello viewers, Namaste. This is Dr. Kavya, fertility expert, 49 hospitals, Vizag branch. Test tube baby treatment గురించి చాలా మందికి చాలా అపోహలు అనేవి ఉంటాయండి. టుడే ఐ హ్యాడ్ ఏ పేషెంట్. ఎంత అపోహ అంటే మేడం కంప్లీట్ బ్లడ్ రెస్ట్ అవసరం అని చెప్పేసి మ్యారీడ్ లైఫ్ ఆఫ్ 8 years ఎటువంటి ట్రీట్మెంట్ ఇప్పుడు దాకా పేషెంట్ అనేది తీసుకోలేదు. ఓకే, పేషెంట్ చాలా మల్టిపుల్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి ట్రీట్మెంట్ అయితే తీసుకున్నారు. అయితే మందులు మింగడం ద్వారా IUI ద్వారా ట్రీట్మెంట్ అనేది వాళ్ళు చేసుకుంటున్నారు. ఓన్లీ ఒక్కటే అపోహ ఏంటి అంటే షీఈ్ ఎ టీచర్, ఎక్కువ రోజులు సెలవు పెట్టాల్సి వస్తుంది, ఎక్కువ రోజులు బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి పేషెంట్ అసలు IVF అనే దానికే భయపడి రావడం అనేది మానేశారు. ఓకే, 8 years ఆఫ్ మ్యారేజ్ లైఫ్ అయ్యి IVF అనేది సజెస్ట్ చేసిన తర్వాత కూడా ఇటువంటి అపోహలతో చాలామంది ట్రీట్మెంట్ కోసం రాకుండా ఉండేవాళ్ళు ఉంటారు. సో నేను దాని గురించి ఎటువంటి అపోహలు ఉంటాయి, దేనికి మనం భయపడకూడదు, దాని గురించి వివరిస్తాను. జనరలీ టెస్ట్ బేబీ ట్రీట్మెంట్లో ఉండే అపోహలు ఏంటి అంటే, ఫస్ట్ టెస్ట్ బేబీ ట్రీట్మెంట్కి కంప్లీట్ బెడ్ రెస్ట్ కావాలి, పేషెంట్ అసలు కదలకూడదు. ఇది ఓన్లీ అపోహ. టెస్ట్ బేబీ ట్రీట్మెంట్ అనేది ఇంజెక్షన్స్ ద్వారా ఇచ్చి పేషెంట్కి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఒక 4 రోజుల తర్వాత చేయడం అనేది జరుగుతుంది. లేదు కొంతమందికి ఫ్రెష్ ట్రాన్స్ఫర్లో సేమ్ సైకిల్లో చేయడం అనేది జరుగుతుంది. పేషెంట్కి అబ్సల్యూట్లీ బెడ్ రెస్ట్ అనేది రిక్వైర్మెంట్ ఉండదు. ఓకే, అంటిల్ అన్లెస్ పేషెంట్కి ఈ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ అబార్షన్స్ ఏమైనా ఉన్నాయి అంటే, లేదు అంటే ప్లసెంటా అంటారు అది కింద ఉంది అంటే, న్యాచురల్గా అన్ని ప్రెగ్నెన్సీస్లో ఎలాగ బ్లడ్ రెస్ట్ అనేది చెప్తారు, IVF ప్రెగ్నెన్సీస్ కూడా చెప్తారు. అంటే కానీ నార్మల్ IVF వెళ్తున్న వాళ్ళందరికీ బెడ్ రెస్ట్ రిక్వైర్మెంట్ అనేది అవసరం అనేది ఉండదన్నమాట. సెకండ్ అపోహ, డోనార్ స్పర్మ్స్ కానీ డోనార్ ఎగ్ కానీ వాడటం అనేది జరుగుతుంది అని IVFకి రాకుండా ఉంటారు. జనరల్లీ IVF అనేది ఓన్లీ IUI ద్వారా అవడం లేదు, ఆర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ ద్వారా కావడం లేదు, ట్యూబల్ బ్లాక్స్ ఆర్ ఇంకేదైనా ప్రాబ్లం ఉండటం మూలంగా అనేది ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అనే టెక్నాలజీలో మనం ఎంబ్రియో అనేది ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే పిల్లలకి కలగట్లేదో వాళ్ళకి బయోలాజికల్గా పేరెంట్స్ అవడానికి మాత్రమే మ్యాక్సిమం అనేది ట్రై చేస్తారు. ఓన్లీ సర్టెన్ కండిషన్ అంటే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటే వాళ్ళ అండాశయంలో ఎగ్ లేకపోవడం కానీ, అజూస్పర్మియా అబ్స్ట్రక్టివ్ కాకుండా నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా ఉంటుంది. అలాంటి కండిషన్లో వీరకణం కానీ ఎగ్ కానీ ఉత్పత్తి అయ్యే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళకి డోనర్ అనేది చెప్పి విత్ కన్సెంట్ అనేది మనం ఫర్దర్గా వెళ్ళడం అనేది జరుగుతుంది. సో అందరికీ డోనర్ రిక్వైర్మెంట్ అనేది ఉండదు. థర్డ్, బేబీ అనేది నార్మల్గా ఫామ్ అవుతుందా, ఏదైనా కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయా అని అడుగుతుంటారు. ఒక న్యాచురల్గా కన్సీవ్ అయిన కపుల్లో ఒక బేబీకి అంగవైకల్యం కానీ జెనెటికల్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశం అనేది 3 నుంచి 4% దాకా ఉంటుంది. IVF అయిన కపుల్స్లో కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఎంతైతే అబ్నార్మాలిటీస్ ఉండే అవకాశం ఉంటుందో IVF ప్రెగ్నెన్సీకి కూడా 3 నుంచి 4% అబ్నార్మాలిటీ ఉండే అవకాశం అనేది ఉంటుంది. థర్డ్, మేడం కంపల్సరీ సిజేరియన్ చేయించుకోవాలా అని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి IVF అనే పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ అనేది గ్రోత్ని బట్టి అండ్ తల్లికి ఏమైనా కాంప్లికేషన్ బట్టి మాత్రమే డెలివరీ అనేది డిసైడ్ అవుతుంది. ప్రెగ్నెన్సీ పేషెంట్ రాగానే మీకు నార్మల్ డెలివరీ అవుతుంది, మీకు సిజేరియన్ డెలివరీ అవుతుంది అని ఏ పేషెంట్కి ఏ డాక్టర్ చెప్పడం అనేది కుదరదు. ఈ పర్టికులర్ 9 months అనేది గడిచిన తర్వాత హెల్దీగా మదర్ అండ్ బేబీ హెల్దీగా ఉన్నారు, నార్మల్ డెలివరీ సాధ్యపడుతుంది అంటే నార్మల్ డెలివరీ అనేది ఈవెన్ IVF ద్వారా కన్సీవ్ అయిన కపుల్స్ కూడా ట్రై చేయొచ్చు. అదే నార్మల్ డెలివరీ కాని పేషెంట్స్ అంటే ఏదైనా అబ్నార్మాలిటీస్ అనేవి డిటెక్ట్ అయ్యాయి, బేబీ మరి ఎక్కువ పెద్దగా ఉంది అంటే లార్జ్ బేబీ ఉంటుంది, అట్లాంటి వాళ్ళకి ఏమన్నా రిక్వైర్మెంట్ని బట్టి సిజేరియన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఫోర్త్, అందరికీ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అంటే మేడం ట్విన్స్ వచ్చేస్తారా ప్రెగ్నెన్సీలో, మాకు ట్విన్స్ కావాలి అని అడుగుతూ ఉంటారనమాట. ట్విన్ అనేది వన్ ఆఫ్ ద కండిషన్ వేర్ ఈ టెస్ట్ బేబీ ట్రీట్మెంట్కి వెళ్ళినా కానీ ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నాలజీలో కానీ ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే పేషెంట్ ఏజ్ని బట్టి నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. అంటే 2 embryos చొప్పున పేషెంట్ ఏజ్ని బట్టి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఒక ట్విన్స్ వద్దు అనుకుంటున్నారు అంటే సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది కూడా చేసుకోవచ్చు. అది పేషెంట్ డాక్టర్ కమ్యూనికేషన్ మీద ఆధారపడాల్సి ఉంటుంది అనమాట. ఈ మెయిన్ అపోహలన్నీ అంటే నొప్పి ఏమైనా ఉంటుందా IVF అనేది? ఓకే, IVF అనేది వెరీ మైనర్ ప్రొసీజర్, ఇట్స్ ఎ డే కేర్ ప్రొసీజర్. అంటే ఎలాగైతే ఒక చిన్న మార్నింగ్ అడ్మిట్ అయ్యి సాయంత్రం అనేది పేషెంట్ని ఎలాగైతే డిశ్చార్జ్ చేసేస్తారో IVF అనేది కూడా డే కేర్ ప్రొసీజర్లోనే చేయడం అనేది జరుగుతుంది. పెయిన్ రాకుండా పేషెంట్కి ఎనస్థీషియా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. దాని ద్వారా పేషెంట్కి ఫర్దర్గా ఎటువంటి నొప్పి లేకుండా మేము ఎగ్ని బయటకు తీయడం అనేది జరుగుతుంది. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనే ప్రక్రియ కూడా ఇట్ ఈస్ ఎ డే కేర్ ప్రొసీజర్. దానికి జనరల్గా ఎటువంటి నొప్పి ఉండదు. ఏదైనా పేషెంట్ భయపడుతున్నట్లయితే వాళ్ళకు కూడా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అండర్ ఎనస్థీషియా చేసుకోవచ్చు. సో ఇవి జనరల్లీ IVF చుట్టూతా ఉండే అపోహలు అనమాట. సో ఈ అపోహలన్నీ మనసులో పెట్టుకుని కనీసం రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ కానీ చేయించుకోకపోతే పేరెంట్స్ అయ్యే అవకాశాన్ని కోల్పోతాం. సో కొంచెం ధైర్యం చేసి మనం ముందుకి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వెళ్ళినట్లయితే అసలు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి అని వెళ్ళిన చోట డాక్టర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వ్యూవర్స్.